సర్వాధికారి సర్వసృష్టికర్త జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్యపు వెలుగులో అయా మమ్మల్ని సమకూర్చడానికి ఇష్టపడినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము ప్రభువా ఉత్తరాఖండ్ కొరకే ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలో దేవా దాని రాజధాని డెహ్రూమ్ కొరకు, దాని జనాభా 1,40,00,000 ప్రజల కొరకు, 13 జిల్లాల కొరకు, 17,033 గ్రామాల కొరకు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అధికారులు, నాయకులు రక్షణ కొరకు, ప్రభువా పాప క్షమాపణ కొరకు, నీ రాజ్యం కొరకే, పరలోక రాజ్యానికి నీ ఏర్పాట్లు ఉన్న వారిని సిద్ధపరచు. ముందుగా రక్షించబడిన పరిశుద్ధులు నీ దాసులను బట్టి నీ కొరకే వందనాలు. వారు బహుబలంగా నీ అభిషేకించి నీ పునరుద్ధరణ శక్తితో నింపి దేవా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనను, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనను. అంధకార జీవితమునకు వెలుగు తెచెను తానే, అంధకార జీవితమునకు వెలుగు తెచెను తానే, ఆ వెలుగు ద్వారానే నూతన, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగి నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనని. తప్పిపోతి విఘటమందు తప్పుదారిన నడచితివి, తప్పిపోతి విఘటమందు తప్పుదారిని నడచితివి, తన ప్రేమ తామే నిన్ను కాపాడితే చేను, తన ప్రేమ తామే నిన్ను కాపాడితే చేను. ఎంతైనా స్మరించు నీవు, ఎంతైనా తన ప్రేమన్, ఎంతైనా స్మరించు నీవు, ఎంతైనా తన ప్రేమన్. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడాయనని. ఓ ప్రియుడా తలచితివా, నీ జన్మమే పాపమని, ఓ ప్రియుడా తలచితివా,
రక్తముతో నీ పాపము క్షమించే ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే నీయల్లము ఆయన ఆలయమే నా పాపమంచుకొను నీయల్లము ఆయన ఆలయమే నా పాపమంచుకొను నీ ప్రియ ప్రభుని సేవాకై ఆర్పించుకో నీవే పవిత్ర ప్రజలైనా మీరు సేవించు ఆయనని పవిత్ర ప్రజలైనా మీరు సేవించు ఆయనని. రోమాపత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఎల్లనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఎందురు. శ్రేష్టంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన యెహోవా యీరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మా ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని రోమాపత్రిక 13వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఇప్పుడు 5 వర్తమానాలు విన్నాం, ఇదే 6వ వర్తమానం. ఈ 6 వర్తమానాలు ఎవరి గురించి మనం వింటున్నాము అంటే భూరాజులు, భూ అధికారులు, గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు కూడా, దేశానికి రాజు వరకు కూడా ఈ అధికారులను ఎవరు నియమించారు అని మనం గమనించినట్లయితే, మొదటగా దేవుని ప్రజల్ని భూమి మీద మొదట ఆదాముని మగోడిని దేవుడు చేసి తన ఇంటికి తన అధికారిగా ఉంచాడు. రెండవది మనం గమనించిన ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి మోషేని దేవుడు నడిపించాడు 40 సంవత్సరాలు. తర్వాత యెహోషువని నడిపించాడు. తర్వాత న్యాయాధిపతులని చేత పరిపాలించాడు. తర్వాత న్యాయాధిపతుల కాలంలో చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు వచ్చి, నీ కుమారులు లాంటి వారు, నీలాంటి వారు నీ కుమారులు కారు, మాకు ఒక రాజు కావాలి అని వారు కోరుకున్నారు. కనుక ఆ కారణం చేత దేవుణ్ణి అడిగి చెప్తానని చెప్పి ప్రభువుని అడిగాడు. యెహోవా, ఈ ప్రజలు నీ యొక్క పరిపాలనకి వాళ్ళు ఇష్టపడట్లేదు, వారికి ఒక రాజు కావాలని అడుగుతున్నారంటే, సరే సమూయేలు, నిన్నే కాదు నన్నే కాదు, వారు మనల్ని తునీకరించి వారికి ఒక రాజు కావాలని కోరుకున్నారు గనక ఆర్తిగానే ఇస్తానని చెప్పు. ఆ రాజుకున్న భోగభాగ్యాలు, భార్యలు, ఉత్పత్తులు, రాజ్యము, యుద్ధాలు, కనుక రాజ్యములు ఉండే సకల పరిస్థితులను వివరించంటే వివరిస్తాను. కనుక అయినప్పుడు కూడా ఆ ప్రజలు రాజు కావాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలుని దేవుడు ఏర్పాటు చేశాడు. తను దేవుని విరోధంగా పాపం చేసినప్పుడు కనుక దేవుడు దావీదు అనే రాజును ప్రభువు ఎన్నుకున్నాడు. 3వ రాజు దావీదు నడుములో నుంచి వచ్చిన బెత్షెబా కుమారుడు కనుక దేవుడు రాజైన సొలొమోనుని రాజుగా చేశాడు. కనుక 4వది తన కుమారుడైన రెహబామును దేవుడు రాజుగా చేశాడు. రెహబాము కాలంలోనే ఇశ్రాయేలు 12 గోత్రాలు కనుక 2 గోత్రాలు యూదా గోత్రాలు, ఇశ్రాయేలు గోత్రాలు 10 గోత్రాలుగా కనుక వేరై వారి దేశాలను పరిపాలన చేస్తూ వచ్చారు. ఆ రీతిగా అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు గర్భవాసులో నుంచి
12 మంది రాజులను దేవుడు తీసుకొచ్చాడు. ఆ రీతిగా దేవుడు రాజులు దేవుని మాట వినకపోతే ఏమి జరుగుతుందని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 76 అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే కీర్తన గ్రంథము 76 అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 76 గనుక చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడ్డాది. 12వ వచనం, అధికారులు పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. అధికారులు పొగరు, ఆయన అణిచివేయవాడు అని చదువుకున్నాం. భూరాజులకు ఆయన భీకరుడు అంటే ఆయన కోపావేశము కలిగిన వాడు. ఎందుకు అంటే భూరాజులు ఆయనకి విరోధముగా జీవించినప్పుడు ఆయన కోపము భీకరుడుగా ఆయన వారి మీద తన యొక్క ప్రతాపాన్ని చూపించాడు. ఆయన కోపము ఏ రీతిగా ఆయన చూపగలరని మనం గమనించినట్లయితే గనుక మొదటగా దానియేలు గ్రంథాన్ని 1వ అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఈ నలుగురికి ఒక అధికారి నియమించి రాజు చెప్పాడు, బబులోను దేశంలో రాజకార్య విషయంలో నిన్ను తినే ఆహారం తినాలి, కల్దీల భాష వారికి నేర్పాలి, వారు ఏ లోపము లేని వారై ఉండాలి, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారుగా ఉండాలని యెరూషలేములో నుంచి చెరగా తీసుకొచ్చిన యూదులలో నుండి అనేకులని కనుక బబులోను దేశంలో వారి రాజ్యకార్య విషయంలో గొప్ప జ్ఞానులుగా సిద్ధపరచడానికి రాజు తినే ఆహారము తినాలి, రాజు కట్టే బట్ట ధరించాలి, రాజ్యములో ఏ రీతిగా ఉండాలనేది వారికి మీరు ట్రైనింగ్ ఇవ్వాలని కనుక రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మనము 8వ వచనం, రాజు భుజించే భోజనము పానముచే ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షమునందని అనుగ్రహించిన గనుక నపుంసకుల అధిపతి దానియేలు తిట్లను, మీకు ఆ అన్నపానమును నియమించి రాజుగు నా యజమానికి నేను భయపడుచున్నాను. ఈ ఈడు బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగు చేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారి మీద నియమించిన నియమికులతో దానియేలు ఇట్లనను, భోజనమునకు శాఖాధాన్యాలను పానమునకు నీళ్లను నీ దాసులు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించి భోజనము భుజించు బాలురు ముఖములను చూచి నీకు తోచినట్టుగా చేయము, నీ దాసులమైన మాయలా జరిగించుము. అతడు ఇలాగు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించును. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకే ద్రాక్షరసమును ఆ నియమికుడు తీసివేసి వారికి శాఖా ధాన్యాదులు ఇచ్చును. ఈ 4 బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రి ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టును. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారును వారు వంటి వారు ఎవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యం అంతంత నుండి శకునుగాండుల కంటెను గారడీ విద్య గల వారందరికంటెను 10 తంతుల శ్రేష్ఠులను తెలియబడును. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించును. కనుక మనం రోమపత్రిక 13వ అధ్యాయంలో 6వ వచనం మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడ్డది. ఎలననగా
ఎల్లనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉందురు. వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉందురు. కనుక మనము కీర్తన గ్రంథము 76 అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అధికారులు పొగరు ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. బబులోను రాజు యూదుల్ని యెరూషలేమును చెరగా తీసుకొచ్చి వారిని బానిసలుగా చేసుకొని వారిని తమ దేశంలో గొప్పవారినిగా వారు నిలబెట్టిన ఆశించాడు రాజు. అయితే వారికి రాజు తినే ఆహారము, రాజు తినే భోజనము, రాజు ధరించే వస్త్రము, రాజు యొక్క రాజ్యములో ఏ రీతిగా ఉండాలో వారికి ట్రైనింగ్ ఇస్తూ భోజనాన్ని, రాజు తినే ఆహారము వారికి పెట్టమని ఆజ్ఞాపించాడు రాజు. కనుక రాజుగారు తినే ఆహారము ముందు ఆ యొక్క బబులోను దేశంలో ఉన్న దేవతలకి దేవులకి అర్పించిన తర్వాత రాజుకి ఆహారము అందిస్తారు. కనుక దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో మేము రాజుగారు పెట్టే ఆహారమును మేము తిని మేము అపవిత్రము చేసుకోలేము, కనుక 10 దినముల వరకు కూడా మమ్మల్ని పరీక్షించండి, 10 దినాలు అయిన తర్వాత మాకు కనుక మీకు తోచినట్టుగా చెయ్యండి అని చెప్పినప్పుడు ఈ సంగతి రాజుగారికి తెలిస్తే నా ప్రాణం తీస్తాడని ఆ భోజనం పెట్టే అధికారి రాజుకు భయపడుతూ వచ్చాడు. అయినప్పుడు కూడా 10 దినాలు పరీక్షించి వారికి భోజనం పెట్టడానికి ఇష్టపడ్డాడు. భోజనం పెట్టిన తర్వాత వారు 10 దినాలు వారు భుజించిన తర్వాత వారు ఎట్లా ఉన్నారంటే, రాజు వారికి నియమించిన భోజనమును వారికి పానము కొరకై నా నియమికుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులు ఇచ్చెను. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రి ప్రావీణ్యత వివేచనయు అనుగ్రహించును. మరియు ఈ దానియేలు సకల విధములకు దర్శనమును స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడయుండును. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినము కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు ఈ మాట వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరునూ కనబడలేదు. గనుక వారే రాజు సముఖమున నిలిచి రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకుల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యం అంతంతటి నుండి శకున గాండ్రుల కంటెను, గారడి విద్య గల వారు అందరికంటెను 10 తంతుల శ్రేష్ఠులను తెలియబడును. ఈ దానియేలు కొరేషే ఏలుబడి యందు మొదటి సంవత్సరం వరకు జీవించెను. ఇక్కడ మనం రోమపత్రికలో చదువుకునే లేఖన భాగాన్ని మనం చూస్తే, వారు ఏలనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉందురు. కనుక రాజు దగ్గర, అధికారుల దగ్గర గొప్ప ఉన్నతమైన పనిని అప్పగించినప్పుడు వారు గనుక వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు రాజుగారు అప్పగించే పని యందు కనుక షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు రాజుగారు అప్పగించే పనిలో వారు ఉండాలి. అయితే వారు ఆ యొక్క రాజుగారు తినే విగ్రహ సంబంధమైన ఆహారమును వారు విసర్జించారు. 10 దినాలు పరీక్షిస్తే కూరగాయల ఆహారము, మంచినీరు ఇచ్చిన కారణము చేత వారు రాజుగారికి పెట్టే ఆహారము తినే వారు అందరికంటే వారు బలవంతులుగా, జ్ఞానులుగా, సౌందర్యముగా కనిపించారు. దాన్ని బట్టి దేవుడు వారికి ఆ జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించును. దర్శనములను, స్వప్న భావమును గ్రహించు తెలివి అనుగ్రహించాడు. అదియోగాక వారందరిలో రాజు వీరి యొద్ద విచారణ చేయగా, జ్ఞాన వివేకుల సంబంధమైన ప్రతి విషయంలోను వీరు తన రాజ్యం అంతా నుండి శకున గాండ్రుల కంటను, గారడి విద్య గల వారందరికంటను 10 తంతులుగా శ్రేష్ఠులుగా తెలియబడ్డారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క రాజు దగ్గర పరిచయం చేయడానికి, సేవ చేయడానికి, రాజు కింద అధికారులుగా ఉండడానికి రోమపత్రిక 13వ అధ్యాయం 6వ ఏలనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ పని యందు, ఈ యొక్క సేవ యందు పని కలిగి ఉందురు. దేవుని సేవకులుగా రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, గ్రామాధికారులు, మండలాధికారులు, కనుక గృహములో భర్త అధికారి, సంఘములో సేవకుడు అధికారి,
కనుక సంఘములో ఉన్న ప్రతి ఆత్మ విషయంలో ఆ యొక్క దేవుని సేవకులను దుఃఖపెట్టి బాధపెట్టి ఏడిపించి కన్నీరు కార్చినట్టుగా వారిని హింసించి బాధపెట్టి సేవ చేస్తే, వారి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుని కోపం అనేది నీ మీదకి వస్తుంది. అందుకే ఇక్కడ మనం చదువుకునే లేఖన భాగంలో కీర్తన 76:12 అధికారులు పొగరు, ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. అధికారులు పొగరు, అణిచివేసేవాడు ఆయన, భూరాజులకు భీకరుడుగా ఆయనే ఉన్నాడు. కనుక ఆయన ఎదిరిస్తే ఏ రీతిగా ఉంటుంది అనేది చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూస్తే కనుక ఆ యొక్క 13వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహాయములు, ఆలోచన చెప్పటియు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులు లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందరు, ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారము కంటెను అపరంజన కంటెను నా వలన కలుగు ఫలము మంచిది, శ్రేష్టమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, నీతి మార్గమునందు న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదును. ఇక్కడ రాయబడిన లేఖన భాగం చూస్తే గనక ఆయన భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం నశించుకోవాలి. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు దేవునికి అసహాయము. అట్టి వ్యక్తి నన్ను జ్ఞానాధారమును నేనే జ్ఞానవంతునని ఏ అధికారి అనుకోవడానికి వీలులేదు. మీలో సొలొమోను రాజు అయిన తర్వాత ప్రభువా ఈ ప్రజల్ని పరిపాలించడానికి నీ జ్ఞానము నాకు ఇయ్యని రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో అడిగాడు. అది తప్ప ఇంకేమీ సొలొమోను అడగలేదు. దేవుడు అన్నాడు, సొలొమోనా జ్ఞానం ఇస్తున్నాను, సకల ఐశ్వర్యం ఇస్తున్నాను, పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాను, నీలాంటి రాజు ఇకన పుట్టనే పుట్టడు, నీవే ప్రపంచానికి జ్ఞానివి అని చెప్పి రాజైన సొలొమోనుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకున్నట్టే అతడు అంతగా ఆశ్రయించబడ్డాడు. అయితే అధికారులు 15వ వచనం, నా వలన రాజులు ఏలుదురు. అధికారులు అంటే రాజులు ఏలేది ఎవరంటే రాజులు జ్ఞానం ఇచ్చే దేవుడే, కనుక రాజులకి అధికారం ఇచ్చే దేవుడే, రాజులను ఏలేది దేవుడే. అధికారులు న్యాయమును బట్టి అధికారులు న్యాయమును బట్టి పాలన చేయాలని చెప్పాడు. నా వలన అధిపతులు లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేదురు. ఎవరి వల్లట? నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేదురు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేదును, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారు కంటెను అపరంజన కంటెను నా వలన కలుగు మంచి ఫలము కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గములందు నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపెదును. సృష్టికర్తన దేవుణ్ణి నువ్వు ఆయన ఘనపరిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన కొనియాడితే, ఆయన నామాన్ని గొప్ప చేస్తే గనుక ఆ రీతిగా దేవుడు నిన్ను బహుగా ఆశ్రయించాడు. లంచం తీసుకునే అవసరం లేదు గనుక ప్రజల్ని మోసం చేయని అవసరం లేదు, ప్రభుత్వాన్ని మోసం చేయని అవసరం లేదు. కోట్ల రూపాయలు కనుక పలు టెండర్లు వేసి ప్రజల్ని మోసం చేసి, అధికారులు మోసం చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసిన అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేనిచ్చిన ఆజ్ఞ చొప్పున
నువ్వు ప్రజల్ని నా జ్ఞానంతో నువ్వు పరిపాలన చేస్తే కనుక నీకు జ్ఞానము, ఐశ్వర్యము, వెండి, బంగారము, సకల ఐశ్వర్యముతో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అధికారులకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించినట్లుగైతే ఎల్లనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందరు. సొలొమోను దేవునికి ఇష్టకరంగా జీవించినంత కాలము దేవుడు తన రాజ్యాన్ని దూర దేశాలకు వినిపింపజేశాడు. సొలొమోను ఎప్పుడైతే రాజు అయ్యుండి గర్వించిన వాడై అహంకారముతో విస్తారమైన 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులను గనుక ఉంచుకొని పెళ్లి చేసుకొని ఇంతమంది భార్యల ద్వారా తన మతి స్థిమితి లేనివాడై దేవునికి విరోధముగా జీవించి విగ్రహారాధన చేసి తమ భార్యలు విగ్రహారాధన వైపు మళ్లించిన కారణము చేత తన స్నేహితుడు హెచ్చరిక చేశాడు, యాజకులు హెచ్చరిక చేశాడు, తల్లి హెచ్చరిక చేసింది, కనుక ప్రవక్తలు హెచ్చరిక చేశారు. కానీ రాజు సొలొమోను దేవుని మాట వినలేని వాడై గర్వించిన వాడై సృష్టికర్తను దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు తాను దేవుని యెరూషలేము మందిరాన్ని కట్టి ప్రపంచంలో బంగారముతో ఆ మందిరాన్ని పొదిగించినట్లుగా ఈ రోజు వరకు కూడా, ఈ ప్రపంచం ముగించబడినంత వరకు కూడా సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టినంత మందిరాన్ని ఎక్కడా లేదు. రెండోది అంత బంగారాన్ని పొదిగించేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతగా దేవుడు సొలొమోను కట్టిన మందిరాన్ని దేవుడు తన మందిరం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అదే సొలొమోను దేవునికి విరోధముగా జీవించి కనుక మనం గమనించినట్లుగైతే ఎల్లనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందు ఎల్లప్పుడూ అధికారము అప్పగించిన సేవయందు దేవుడిచ్చిన రాజు కానీ, రాణి కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాష్ట్రపతి కానీ, మండలాధికారి, జిల్లాధికారి, గ్రామాధికారి, ఇంట్లో భర్త అధికారి, సంఘానికి సేవకుడు అధికారి. కనుక వీళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా జీవిస్తే, ఆయన కోపానికి వేరుగా జీవిస్తే దేవుడు అట్టి వారిని సొలొమోను కట్టే మందిరాన్ని బబులోను రాజును పంపించి మొదట బంగారమంతా పట్టుకెళ్ళి చేశాడు. రెండోసారి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని అగ్నిపెట్టి కాల్చివేశాడు. అది నక్కలకు నివాస స్థలముగా గనక దేవుడు ఆ మందిరాన్ని పాడు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే సొలొమోను రాజు దేవుని మాట వెనుక ఎల్లప్పుడూ దేవుని సేవలో పని కలిగిన వ్యక్తి అయ్యింది కూడా సృష్టికర్తన దేవునికి తన రాజుగా చేసిన దేవుణ్ణి తన ఆజ్ఞలను మనం సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో చూస్తే లెమూయేలు తల్లి లెమూయేలుకి కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ వచ్చింది. చూడండి రాజు ఏ రీతిగా ఉండాలనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కున కనిన కుమారుడా నేనేమందును, నీ బలము స్త్రీలకీయకము, రాజులు నశింపచే స్త్రీలతో సహవాసము చేయకము, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలు మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేదురు, ప్రాణము పోవుచున్న వానికి మద్యమీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునీయుడి, వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందురు, మూగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరిగినట్లు నీ నోరు తెరువము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఈ మాటలు ఎందుకు చదివానంటే రాజుగా ఉన్న వ్యక్తి తమ రాజ్యాన్ని ప్రజలకి మేలు చేసే అధికారిగా ఉండాలంటే తన అవిధేయుడిగా తన సృష్టికర్తన దేవునికి విరోధముగా జీవించినట్లయితే ఈ సేవ యందు ఎల్లప్పుడూ పని కలిగినప్పుడు కూడా
ప్రజలకు అన్యాయము మోసము చేయడానికి అవకాశము ఉంటుంది. రోమపత్రిక 13వ అధ్యాయము 6వ వచనం గమనిస్తే ఏలనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. శద్రకు మేషక అబేద్నెగో నెబుకద్నెజరు రాజు వరకు కూడా, కనుక దర్యావేషు రాజు వరకు కూడా, కనుక ధాన్య గ్రంథంలో ఉన్న ప్రతి రాజు దగ్గర వారు చివరి సమయం వరకు కూడా రాజు దగ్గర దేవుని సేవ చేస్తూ వచ్చారు. ఈ పనిలో ఎల్లనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందు పని కలిగి ఉందురు. గ్రామ తలయారు నుంచి రాష్ట్రపతి వరకు రాజు వరకు ఉన్న ప్రతి అధికారికి దేవుడు ఒక పని నియమించాడు. ఆ పనిని సొలొమోను దగ్గరికి 2 వేశ్యలు వచ్చారు కనుక వాళ్ళిద్దరు 3 దినాల్లో తేడాలో ఒక 2 మగబిడ్డలకు అన్నారు. ఒక ఆమె తను ఆ బిడ్డను పడిపోయింది నిద్దట్లో, ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయిన బిడ్డను ఆమె దగ్గర వేసింది, బ్రతికిన బిడ్డను తన ప్రక్కన వేసుకుంది. కనుక ఆమె తన బిడ్డకు పాలు ఇవ్వడానికి చూసినప్పుడు ఆమె తన బిడ్డ, ఈ బిడ్డ నా కడుపును పుట్టినవాడు కాడని ఎరిగి తెల్లవారు లేచి చచ్చిన బిడ్డ నా దగ్గర వేసి బ్రతికిన బిడ్డ నీ దగ్గర వేసుకున్నావు, బ్రతికిందే నా బిడ్డ చచ్చిందే నీ బిడ్డ అని చెప్పినప్పుడు లేదని చెప్పి వాళ్ళిద్దరి మధ్య పెద్ద తగువ అయ్యింది. అది పెద్ద దగ్గరికి వెళ్ళింది, గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఏమీ న్యాయం జరగదు. కడవరికి సొలొమోను ఇశ్రాయేలుకు మొదటగా రాజు అయిన తర్వాత సొలొమోను దగ్గరికి ఆ తీర్పు వచ్చినప్పుడు సొలొమోను విని చెప్పాడు, ఏ తల్లి అయితే ఆ బిడ్డను చంపమంటుందో కనుక రాజు అన్నాడు, బ్రతుకుని బిడ్డను ముక్కలు చేసి ఆమెకో మొక్క ఈమెకో మొక్క ఇమ్మని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. కనుక ఆ మంటను తన బిడ్డను చంపుకుని తల్లి అంటుంది, అయ్యా నా మొక్క నాకు ఇవ్వండి అంటుంది. కన్న తల్లి అంటుంది, బతుకుని బిడ్డ తల్లి అంటుంది, అయ్యా ఆ బిడ్డను అంత మాత్రం చంపొద్దు, ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి కానీ బిడ్డను చంపొద్దు అంటే రాజు ఆలోచన చేశాడు. ఏ తల్లి ఆ బిడ్డను చంపొద్దు అన్నదో ఈ బ్రతుకున్న బిడ్డ ఆమె బిడ్డ, ఏ తల్లి అయితే ఆ బిడ్డను చంపి తన ముక్క తనకి ఇమ్మంటుందో ఆ బిడ్డ ఆ తల్లి తన బిడ్డను తనే చంపుకుంది కనుక ఈ బ్రతుకున్న బిడ్డను చంపొద్దని తల్లికి ఇవ్వమని రాజు ఆజ్ఞాపించాడు. ఈ జ్ఞానాన్ని ఆ దేశమంతా విని సొలొమోను తీర్పు విని ఆ ప్రజలు ఎంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి అనుగ్రహించాడని వారు ఆశ్చర్యపడి సొలొమోనుకి వాళ్ళు భయపడుతూ వచ్చారు. దీని అర్థం ఏంటంటే కనుక ఒక వ్యక్తి దేవునికి భయపడి దేవుడిచ్చిన జ్ఞానాన్ని సకలైశ్వర్యాన్ని అనుభవించి ప్రజల్ని పరిపాలించినట్లయితే దేశమే కానీ గ్రామమే కానీ రాష్ట్రమే కానీ ప్రపంచమే కానీ సుఖ సౌఖ్యముతో ఆనందంతో సంతోషముతో ప్రజలు రాజు పరిపాలన చేత న్యాయమైన సొలొమోను న్యాయ తీర్పు తీర్చాడు. అదే కుల పెద్దల దగ్గరికి వెళ్ళామనుకో, అలాగే గ్రామ పెద్దలకి వెళ్ళామనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, హైకోర్టుకి వెళ్ళామనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్ళామనుకోండి, ఎవరు బల్ల కింద చేయబెడతారు, ఎవరు పార్టీ మనుషులు వారికే న్యాయం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం చదువుతున్న మాట ప్రభుత్వము ఆ న్యాయమే చేస్తుంది. కానీ సొలొమోను అయితే అందరికి వచ్చిన ఆ 2 స్త్రీలకి కనుక అన్యాయపు తీర్పు తీర్చలేదు. ప్రియా దేవుని సేవకులారా నీ తీర్పు ఎట్లా ఉన్నాయి? ప్రియా పరిశుద్ధులారా నీ తీర్పులు ఎట్లా ఉన్నాయి? ప్రియా గ్రామాధికారి, మండలాధికారి, రాష్ట్రాధికారి, దేశాధికారి, ప్రపంచ అధికారులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాజులు, అధికారులుగా నీ పరిపాలన ఎట్లా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకో. లాస్ట్ మాట చదివి మనం ముగిద్దాం. చదువుకునే లేఖన భాగంలో కీర్తన గ్రంథము 76వ అధ్యాయంలో దేవుడే ఆ యొక్క తీర్పుగా ఉన్నట్లుగా ఈ సేవ యందు ఎల్లప్పుడూ పని కలిగి ఉండాలి అంటే ప్రభువు ఆమోదించినట్లుగా ఉండాలి. అధికారులు పొగరను ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కనుక సొలొమోను కట్టిన మందిరాన్ని, సొలొమోను యొక్క పేరు ప్రఖ్యాతులను దేవుడు సమస్తాన్ని ఎందుకు నాశనం చేశాడంటే సొలొమోను దేవునికి ఇష్టంగా ఉన్నంత వరకు దేవుడు తనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభువుకు విరోధంగా బ్రతికాడో దేవుడు తను చేసిన వాటన్నిటినీ నాశనం చేసి తన జ్ఞానాన్ని కూడా దేవుడు తొలగించుతూ తనలో నుంచి గనుక దేవునికి విరోధమైపోయి దూరం అయిపోయాడు. కనుక లెమూయేలు తమ తల్లికి ఉపదేశించిన దేవోక్తులు విన్నారు. రాజులు త్రాగిన ఎడల తమ కట్టడలో మరిచి బీదలకు అన్యాయపు తీర్పు తీరుస్తారని చదువుకున్నాం. ఆ రీతిగా
ఈ సేవ యందు, ఈ పని యందు ఎల్లప్పుడూ వారు సేవ కలిగి ఉన్నారు. అంటే ఆ పనిలో ఎల్లప్పుడూ సేవ చేయాలంటే అది దేవునికి అంగీకారం ఉండాలి, ప్రజలకి అధిక అంగీకారం ఉండాలి, రాజు కూడా న్యాయమని తీర్పు తెచ్చాలి. లేదు అట్లా అధికారులు పొగరు అణిచివేయవాడు ఆయనే, భూరాజులకు ఆయన భీకరుడు. ప్రార్థన చేసుకుందాం. జీవిగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు అయా, వారిలో అయా నీకు విరోధముగా ఏ అధికారి, ఏ యొక్క భర్త, ఏ సేవకుడు, ఏ యొక్క విశ్వాసి అవిధేయంగా బతకుండా, ఏ క్రైస్తవులని సేవకులని చెప్పుకున్నవారు, ఆయన విశ్వాసాలని చెప్పుకున్నవారు నీకు విరోధంగా ఏ అన్యజనులు నీ కోపానికి గురి కాకుండా సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ ప్రైజ్ ది లార్డ్.